ఘట్టమనేని నటవారసుడిగా టాలీవుడ్లో రాజకుమారుడిగా ఎంట్రీ ఇచ్చి యువరాజుగా వెలుగొంది మురారితో మెప్పించి అమ్మాయిల మనసు దోచే టక్కరి దొంగగా మారారు ఆ ఒక్కడు. అంతటితో తన దూకుడు ఆపకుండా పోకిరితో తన కలేజా చూపిస్తూ బాక్సాఫీస్ని షేక్ చేసే సైనికుడిగా మారారు. అతిథిలా అప్పుడప్పుడు కాకుండా పక్కా బిజినెస్ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ నేనొక్కడినేనంటూ స్పైడర్ మ్యాన్లా దూసుకుపోతూ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులా విరజిల్లుతున్నాడు అతడు. టాలీవుడ్ 6 అడుగుల శ్రీమంతుడు మహేష్ బాబు. ఆగస్టు 9న ఈ రికార్డుల రారాజు పుట్టినరోజుని బ్రహ్మోత్సవంలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. అందం, అభినయం, ప్రయోగాత్మక కథలు, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే మహేష్ చెరగని చిరునవ్వు, ఆకట్టుకునే అభినయానికి వరించిన అవార్డులు. ఇది మహేష్ బాబు గురించి సింపుల్గా చెప్పాలంటే. నటశేఖర కృష్ణ, ఇందిరా దంపతులకు 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబుకి నేటితో 41 ఏళ్లు. ఇక 2005 ఫిబ్రవరి 10న ఫెమీనా మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ను ముంబైలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. కొడుకు పేరు గౌతమ్ కాగా కూతురు పేరు సితారా. ఇక మహేష్ నటప్రస్థానం విషయానికొస్తే 4 ఏళ్ల ప్రాయంలోనే బాల నటుడిగా నీడా సినిమాతో పరిచయమయ్యారు ప్రిన్స్. 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించారు. ఆ తర్వాత వరుసగా బాల నటుడిగా శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకుదిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు చిత్రాలతో బాలనటుడిగా మెప్పించి తిరిగి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ 22 సినిమాలను కంప్లీట్ చేసిన మహేష్ 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిలింఫేర్, 3 సైమా అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో స్పైడర్ రిలీజ్కు రెడీగా ఉండగా కోటాల శివ డైరెక్షన్లో భరత్ అను నేను మూవీ షూటింగ్ దశలో ఉంది. మహేష్ బాబు ఇంకా ఎన్నో హిట్స్ అందుకోవాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.